నందమూరి బాలకృష్ణ ఇటీవల అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజు వంటి హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం అఖండ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111 మూవీ చేయబోతున్నారు. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో టాప్ మూవీగా నిలవబోతుందని అంచనాలు ఉన్నాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని బాలకృష్ణను కొత్తగా చూపించే విధంగా ప్లాన్ చేస్తున్నారని సంగీత దర్శకుడు SS తమన్ వ్యాఖ్యలతో ఈ చిత్రంపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఉండబోతుందని ఇండస్ట్రీలో టాక్. వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్ తో నిర్మించబోయే ఈ మూవీకి చారిత్రక నేపథ్యంలో బాలకృష్ణ ఒక మహారాజులా కనిపించబోతున్నారట. విడుదలైన పోస్టర్ లో కూడా టైం ట్రావెల్ కాన్సెప్టే కనిపిస్తుంది. హీరోయిన్ గా నయనతార ఫైనల్ అయ్యిందన్న టాక్ ఉంది. ఇది నిజమైతే బాలకృష్ణతో నయనతారకు 4వ సినిమా అవుతుంది. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని చర్చ. ఇటీవల తమన్ పేర్కొన్నట్లుగా NBK 111 మూవీ ఆషామాషి మూవీ కాదు, భారీగా విజువల్ సెటప్ తో రాబోతుంది. కాంతారా 2 కు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకు పనిచేయబోతున్నారని సమాచారం. మొత్తం మీద NBK 111 మూవీ బాలకృష్ణ కెరీర్ లో ఎప్పుడు చూడని కొత్త మూవీగా చూడబోతున్నామని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.